మబగాం గ్రామంలో మరి ఇక్కడ ఉన్నాం మనం. గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణపతి గారు క్షేత్రస్థాయిలో మరి ఈ రోజున మనం డ్రోన్ డిమాన్స్ట్రేషన్ కూడా ఎరువుల పిచ్చికారి ఆట మీద కూడా మన ప్రదక్షిణ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో లేబరు షార్టేజ్ సమయంలో ఈ యొక్క డ్రోన్ ఆవశ్యకత కానీ నానో యూరియా, నానో డిఏపి ఇలాంటి ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే సార్ చెప్పినట్టు ముఖ్యంగా రైతులు ఈ రోజు వ్యవసాయం చేయాలంటే చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్న సమయంలో గౌరవనీయ ప్రధానమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఆధునిక వ్యవసాయం మీద, ఆధునిక టెక్నాలజీ మీద దృష్టి పెట్టడం జరిగింది. సో దాని సందర్భంగానే 15,000 డ్రోన్ దీదీలని మన గవర్నర్ ప్రధానమంత్రి గారు అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని చోట్ల కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ యొక్క స్థితిలో ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్కి 100 డ్రోన్లు దీదీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో శ్రీకాకుళం జిల్లాలో 10 డ్రోన్ దీదీలని ట్రైనింగ్ చేసి ఉచితంగా మరి అయింది. సో దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నారు. ఇలాంటి సహకారాన్ని మనం రైతు సోదరులందరూ అలాగే యువత, ముఖ్యంగా చదువుకున్న యువత ఏదో ఎంప్లాయ్మెంట్ లేదు అనకుండా ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగించుకుని ఖచ్చితంగా ఒక ఎకరానికి ఒక 500 స్ప్రే చేసినా కూడా ఒక 100 ఎకరాలు, ముఖ్యంగా దోమపోటు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది దోమపోటు. సో ఇలాంటి సమయంలో ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు డ్రోన్స్ ప్రోత్సహిస్తూ డ్రోన్స్కి ఉచితంగా కూడా ట్రైనింగ్ మన అంగ్రూ యూనివర్సిటీ అంటే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ద్వారా దానికి కావాల్సిన ట్రైనింగ్ కానీ బోర్డింగ్ కానీ అన్నీ ఫ్రీగా చేస్తూ కూడా మనకి డ్రోన్ మీద ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఉత్సాహవంతమైన యువతలు కానీ యువకులు కానీ వస్తే వాళ్ళు డ్రోన్ మీద పైలట్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తాం సార్. సో అది లాంగ్ ఫామ్లో ఆల్రెడీ 26 మందికి మనం ఇచ్చాం, ఇంకా కావాల్సిన ఇస్తాం. నెక్స్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తిరిగి డ్రోన్స్ సబ్సిడీ కూడా ఒక ప్రణాళిక తయారు చేశారు. సో ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా డ్రోన్స్ కూడా మనం 40% సబ్సిడీ, అంటే సపోజ్ 10 లక్షలు అనుకోండి, 4 లక్షలు సబ్సిడీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది చెప్పదలుచుకున్నాం. జీపీఎస్ హద్దుల్లో తీసుకుంటారు సార్, తీసుకొని స్ప్రే స్టార్ట్ చేస్తాం సార్. మన ఫస్ట్ అడ్జస్ట్ చేస్తాం సార్ కొలతలు సార్. ఆ కొలతల ప్రకారం వెళ్తుంది సార్. అది ఆటోమేటిక్గా అయిపోగానే అది మళ్ళీ మనకి సిగ్నల్ కూడా వచ్చేస్తుంది. మనం ఉన్నాము మొన్న ఎక్కడ ఈద్ వర్షం చూసాను, ఆ తర్వాత మన జమ్ములో అదే జమ్ములో పక్కనే 10 యూనిట్స్